పిచ్చి ప్రభావతి మనోజ్కి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటే మనోజ్ని ఇష్టపడి ఇంకొక పిచ్చిది తయారైందనమాట. ఎవరో కాదు, రోహిణి. తులసి మొక్కతో పోలుస్తుంది మనోజ్ని. పిచ్చి వనంలో తులసి మొక్కంట మనోజ్. ఎంత గొప్పగా ఊహించుకుంటూ ఉంటుందో. అసలు ఇలాంటి మంచి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదే. మగవాళ్ళందరూ మోసగాళ్ళు, చెడ్డోళ్ళు అనుకున్నాను. కానీ మనోజ్ విషయంలో నా అభిప్రాయం మొత్తం మారిపోయింది. ఆయన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అయితే చెప్తూ ఉంటుంది. ఒక హీరోయిన్ లాగా ఆయన గురించి కలలు కంటూ ఉంటుంది. అసలు రంగు తెలిస్తేనే కదా అతగాడు ఎలాంటోడు అనేది తెలిసేది రోహిణికైనా. కన్న తల్లిదండ్రుల్ని మోసం చేయడానికి ఏం మాత్రం ఆలోచించడు మనోజ్. అటువంటి మనోజ్ని ఈమె పొగుడుకుంటూ రాకుమారులాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. మరి మనోజ్కేమో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తుంది కదా ప్రభావతి. ఆ విషయం ఈమెకు తెలిస్తే ఏమైపోతుందో ఈ అమర ప్రేమికురాలు. మనోజ్ టైం ఇప్పుడిప్పుడు బాగుంది. అందుకని ఇంటికి తిరిగి రావడం, వాళ్ళ నాన్న క్షమించడం, మరలా ఈయనకి పెళ్లి చూపులు చూడడము, తప్పు చేశాను అని కాస్త కూడా గిల్టీ ఫీలింగ్ లేకుండా యథావిధిగా నార్మల్ స్థితిలోకి వచ్చేసి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈ మనోజ్. వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసి మనోజ్కి బుద్ధి చెప్పి మనోజ్ ఆట కట్టిస్తే కానీ తిక్క కుదరదు.